ఆనందం కలిగే విధంగా చెప్పండి. అమ్మవారి పక్షాన ఉండే వాళ్ళందరూ ఒకసారి గోవిందా అని చెప్పండి. గట్టిగానే చెప్పారు. అంటే మీ అందరూ బాగా పాపాలు చేసి పుణ్యాన్ని పొందడానికి సిద్ధంగా ఉన్నారు. సరదాగా అన్నారు. సరే, మీ అందరూ అమ్మవారి పక్షాన ఉన్నారు కదండి. మరి స్వామి ఇప్పుడు మీకు ఏమయ్యాడు? మీ అమ్మవారు మీ కూతురు అయిపోయారు కదా. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ అమ్మవారు ఏమయ్యారు? కూతురు అయిపోయారు. అయిపోయారా? మరి ఇప్పుడు స్వామి అందరికి ఏమయ్యాడు చెప్పండి. వరుసగా స్కూటర్ లాంటిది. మనం ఏ సందులో కావాలంటే ఆ సందులోకి తీసుకెళ్ళచ్చు స్కూటర్. అంతే కదా? ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకెళ్ళచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ ఆగచ్చు. మనకు కావాల్సిన గమ్యాన్ని చేరచ్చు. ఇప్పుడు దేవాలయంలో ఉండే అర్చన రైలు బండి లాంటిదండి. దేవాలయంలో అర్చన ఎట్లాంటిది? రైలు బండి లాంటిది. దీనికి ఒక నియమం ఉంటుంది అనమాట. గోవిందా